ఇంకా వచ్చేసి ఇక్కడ లైటింగ్ ఎక్కువ పడుతుంది ఇంట్లో. సో ఇలాగ ఇది వచ్చేసి 8 months ప్యాకెట్. 8 months నుంచి 24 months 2 సంవత్సరాల వరకు ఉంది. బట్ అప్పుడు మనం పెట్టడానికి ఉండేవి ఫ్లేవర్స్ యూజ్ చేయండి. ఏదో ఒక 1 year వరకు కొంచెం బేబీ ఫుడ్ తినేంత వరకు. చాకైతే బెటర్ అనుకుంటా, రావట్లేదు. ఇది వచ్చేసి 325 కాస్ట్ వచ్చేసి. ఇలా ప్యాకెట్ అందరు చాలామంది చూసే ఉంటారు మామూలుగా. సో నెలల వారికి వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఏ ఫ్లేవర్స్ చాలా రకాలు ఉంటాయి ఇందులో. ఫ్లేవర్స్ కూడా మనకి ఏది కావాలంటే రాగి ఉంటుంది, యాపిల్ ఉంటుంది, క్యారెట్ ఉంటుంది. సో ఇలా మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే అది తీసుకోండి. కానీ ఎక్కువ నా సజెషన్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు పెట్టకండి ఎక్కువ శాతం అయితే. ఏదో ఎమర్జెన్సీకి మాత్రం అట్లా పెట్టేసుకోండి అంతే. నేను కూడా అంతే, బేబీ ఎక్కువ ఏడుస్తున్నాడు, పాలు కూడా తాగట్లేదు కొంచెం ఉన్నప్పుడు మాత్రం జస్ట్ అప్పటికప్పుడు ఇచ్చేస్తున్నాను అంతే. ఎక్కువైతే నేను అది కూడా చూపిస్తాను మీకు. ఎక్కువగా ఉగ్గు, ఇంకా క్యారెట్ ఒకరోజు, యాపిల్ అలా పెడుతూ ఉంటాను. సో దీన్ని వచ్చేసి ఈ బాక్స్లో గట్టిగా మూత మాత్రం గట్టిగా ఉండాలి, ఎందుకంటే గాలి ఆడలేదు కదా. పక్కన పెట్టేది కొంచెం పోసుకుంటున్నాను. పెట్టేసుకుంటే ఏంటంటే రెడీగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఇలా గట్టిగా పెట్టేసుకుంటే ఇది గాలి కూడా వెళ్ళదు కదా, మంచిగా ఉంటుంది. 2 రోజుల్లో ఇబ్బంది ఉండదు. బేబీస్కి పెట్టేది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఫుడ్ విషయంలో. దానికి స్పూన్ వచ్చేసి ఏం చేసుకుంటాను చెప్పండి, ఎన్నో వచ్చాయి నాకైతే. నేను ఒక బొమ్మ ఇచ్చిన పిల్లలను ఆడుకుంటారు, ఎక్కువగా స్పూన్లో ఇస్తూ ఉంటారు. తర్వాత నేను మంచిగా డబ్బాలో పెట్టేసి గట్టిగా మూత పెట్టేసుకుంటాను. ఇంకో బాక్స్లో పెడతాను తర్వాత మళ్ళీ. ఇంకా వచ్చేసి పాలు కూడా నేను ఇట్లా గ్లాస్ తీసుకొని, గ్లాస్ పాలకి 1 glass వాటర్. ఎందుకంటే బెరపాలు కాబట్టి, బెరపాలు వచ్చేసి ఏమవుతుంది అంటే పిల్లలకి అంత ఇప్పుడు అరుగుదల శక్తి అంత ఉండదు. 1 year వరకు, 1 year కాదు 2 years అయినా కూడా ఇవన్నీ చేస్తే చాలా మంచిగా, ఇబ్బంది పడకుండా ఉంటాను. స్టమక్ ఎక్కువ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి. అందులో కొంచెం ఏంటంటే ఊళ్ళల్లో ఉండే, మేము పల్లెటూరు మాది కూడా, అందుకని చెప్పేసి ఇక్కడ మిల్క్ మంచిగా ఉంటాయి యాక్చువల్గా. సిటీలో అంటే చాలా మోసం అండి యాక్చువల్గా. నేను మెయిన్ రీజన్ కూడా అది ఇక్కడ ఉండడానికి కారణం. పాలు ఇక్కడ చాలా బాగుంటాయి. సిటీలో వాళ్ళు ఏం కలుపుతారు, పౌడర్ ఏం వేస్తారో కూడా మనకి తెలియదు. సో ఇలా గ్లాస్ ముందుగా వాటర్ పోసుకుంటున్నాను. మా బాబుకి అయితే ప్రజెంట్ అయితే బిస్లరీ వాటర్ వాడుతున్నాను. ఇంకా వచ్చేసి పాలు కొంచెం తీసుకుంటే బాగా మరిగించాలి పాలను మాత్రం, అది మర్చిపోవద్దు. ఎంత మరిగితే అంత మనకి పాలు బాగుంటాయి. ఇంకా అప్పుడు పిల్లలు తప్పించిన ఎటువంటి టెన్షన్ ఉండదు. నైట్ టైం కదా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నైట్ టైం అయితే.
బేబీ ఉన్న దగ్గర నుంచి పెద్ద అయిన వరకు నిద్ర అయితే ఉండదండి. ఎవరికైనా ఏ మదర్కైనా అది మాత్రం నేను చెప్పగలను. అయితే ఇంకా ఫార్ములా ఇచ్చే పిల్లలు అంటే 4 వాళ్ళకైతే చాలా కష్టం. మా బేబీకి ఫార్ములా కాబట్టి కష్టమించుకోవాలి. బాబీస్ 2 గంటలైనా లేచి కడగాల్సిందే. సో గ్లాస్ పాలు గ్లాస్ అది కలపని చూపిస్తారు. సో 2 ఇక్కడ రెడీగా పెట్టేసాను.